సనాతన ధర్మం ఈ పదం ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది. దీనికి అర్థం పరమార్థం తెలియకపోయినా వినడానికి బాగానే ఉందని చాలామంది ఎక్కడ పడితే అక్కడ సమయం సందర్భం లేకుండా వాడేస్తున్నారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు మీడియా సాక్షిగా వెల్లడించడం, ఆ వ్యాఖ్యలను భుజాన వేసుకున్న పవన్ కళ్యాణ్ అసలు విషయాన్ని పక్కన పెట్టి సనాతన ధర్మాన్ని భుజాన వేసుకున్నారు. అప్పటి నుంచి ఎడాపెడా ఆ యొక్క సనాతన ధర్మాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నారు. వాస్తవానికి సనాతన ధర్మంపై ఆయనకు కూడా పూర్తిగా తెలియకపోవచ్చు. మనం చెప్పేస్తే ప్రజలు గుడ్డిగా నమ్మేస్తారనే భ్రమలో ఉంటూ ఆ ధర్మాన్ని చెదలు పట్టిస్తున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. ప్రముఖ భక్తి వాగ్గేయకారుడు చాగంటి కోటేశ్వరరావు సనాతన ధర్మంపై చేసిన కొన్ని వ్యాఖ్యలను జాగ్రత్తగా గమనిస్తే పవన్ కళ్యాణ్ భుజాన వేసుకున్న సనాతన ధర్మానికి, చాగంటి కోటేశ్వరరావు చెప్పిన సనాతన ధర్మానికి ఎక్కడా పొంతన కనిపించడం లేదు. సనాతన ధర్మంలో విడాకులు అన్న పదానికే తావులేదనే వ్యాఖ్యాన్ని తీసుకుంటే పవన్ కళ్యాణ్ అసలు సనాతన ధర్మం కోసం మాట్లాడే హక్కు ఉందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ముగ్గురిని పెళ్ళాడి ఇద్దరికి విడాకులు ఇచ్చి ఒకరితో కాపురం చేస్తున్న వ్యక్తులు సనాతన ధర్మం కోసం పదే పదే మాట్లాడటం ఎంతవరకు సమంజసం అంటూ నిలదీస్తున్నారు. సభ్య సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నాలాగే చేసి సనాతన ధర్మం కోసం మాట్లాడండి, ప్రజల్లో మత విద్వేషాలు సృష్టించండి, ఎవరూ కూడా మనశ్శాంతంగా ఉండనివ్వకుండా చెయ్యండి అంటూ చెప్పాలనుకుంటున్నారా అంటూ ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అలాగే చాలా వేదికలపై మతాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి. ఒకసారి క్రిస్టియన్ అంటాడు, మరోసారి ముస్లిం అంటాడు, ఇంకోసారి హిందూ అంటాడు. మళ్ళీ దీనికి కొన్ని ఉదాహరణలు. మా అమ్మ దీపారాధన చేస్తే మా నాన్న ఆ దీపంలో సిగరెట్టు వెలిగించుకున్నాడని గొప్పగా చెప్పుకోవడం. పవన్ కళ్యాణ్ అసలు అన్నలు కూడా చిరంజీవి, నాగబాబులు దేవుడు లేదని మాట్లాడిన వీడియోలు కూడా వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఇన్ని లోపాలున్న వ్యక్తులు సనాతన ధర్మాన్ని ఉద్ధరించేసినట్టు ఇస్తున్న బిల్డప్లను ఏపీ ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. దీని ఫలితం 2029 ఎన్నికల్లో తప్పకుండా కనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది సనాతన ధర్మంపై చాలా జిమ్ముకులు చేశామని. అంతవరకు బోధపడదు. ఇవన్నీ చేస్తున్న పవన్ కళ్యాణ్ను ప్రజలు ఒక కామెడీ పీస్గా చూస్తున్నట్టుగా తెలుస్తుంది.